మీ పేరండి? జంగేగౌడ అండి. ఈ షాప్ అంతా మీదేనా? మాదే అండి. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు? ఒక 33 ఇయర్స్ అయింది ఓకే. ఈ మీ షాప్ నాగల్ పెట్టి. ఓకే. షాప్ పెట్టి 33 ఇయర్స్ హ్మ్. అయితుంది. మీ నాగల్ డివిజన్‌లో గతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలేంటి? ఇప్పుడు అవి నెరవేర్చబడ్డాయి అంటే ఇప్పుడు మీకు నాగల్ డివిజన్ అరుణ సురేందర్ గారు ఉన్నారు గదా! అవును. కార్పొరేటర్‌గా ఉన్నారు. సో, మరి వారు చేసిన అభివృద్ధి ఏంటి ఇక్కడ? వాళ్ళొచ్చినంకనే మంచిగా జరిగింది మేడం. మాకు ఈ మెయిన్ రోడ్ గూడా చాలా ఇబ్బందుండే. హ్మ్. అన్ని గుంటలుండే, అంత డస్టు, అంత చాలా ప్రాబ్లమ్ ఉండే. ట్రాఫిక్ ప్రాబ్లమ్ ఉండే. ఓకే. తర్వాత బీజేపీ నుంచి అరుణా సురేందర్ యాదవ్ గారు వచ్చినప్పటి నుంచి కొంచెం మాకు స్ట్రీట్ లైట్ గానీ, రోడ్డు గానీ ఆయన ఉండి కొంచెం బాగా చేయించారు. అయితే మేము విన్నాము ఇక్కడ ఈ రోడ్డు కూడా చేశారంట గదా! ఎన్ని చేసిర్రు మేడం. ఇయర్స్‌గా ఉండే చాలా ఆ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ అయింది. మీకు? చాలా యాక్సిడెంట్‌లయినాయి. హ్మ్. అన్న అన్న వదిన గారు వచ్చినాక మంచిగా చేసిర్రు. ఒక 1 మంత్ లోపల చేయించిర్రు రోడ్డు. ఇంకా ఈ రోడ్డు కాకుండా ఇంకా ఏం ఈ రోడే చేశారు? కాదు, ఇక్కడ రోడ్ నెంబర్ 4 లో కూడా అన్ని నీళ్లు నిలబడి వాటర్ ప్రాబ్లమ్. పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది అయ్యేది. హ్మ్. లేడీస్, ముఖ్యంగా లేడీస్ పోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది. ఏదైనా కరెంట్ వైర్లు కానీ ఏదైనా చాలా చాలా భయపడేవాళ్ళు. హ్మ్. ఆయన వచ్చినాక ఈ రోడ్డు కూడా కొద్దిగా కాస్త కూడా వేయించి మంచిగా చేయించారు. డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉండే ఇంత ముందుకి, ఇక్కడ నుంచి అక్కడికి డ్రైనేజ్ కూడా కొంచెం చేంజ్ చేసారు. హ్మ్. మంచిగా చేశారు మేడం. సో ఇప్పుడు బావుందంటారు. బాగుంది మేడం. బాగుంది. ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చేసేది ఉండే కానీ ఇంకా టైం లేదు. ఇప్పుడు మళ్ళీ ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాము. ఆయన ఓకే. వస్తే ఇంకా మంచి జరుగుతుందని అనుకుంటున్నాం. వావ్! వెరీ నైస్. ఇంకా కొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయని అన్నారు కదా! ఏంటి ఇంకా పెండింగ్ ఉన్న సమస్యలు అంటే ఏంటి? విలేజ్ లో కొంచెం రోడ్లన్నీ ఇదైపోయినాయి మేడం. హ్మ్. కొంచెం ఆ రోడ్లు వేయాలి, కొన్ని స్తంభాలు కూడా చేంజ్ చేసేది ఉంది. చేంజ్ చేయాలి. కొంచెం రోడ్లన్నీ ఇరికిరికి అయిపోయినాయి. ఏమనంటే కొంచెం విలేజ్ వాళ్ళు ఎట్లుంటారంటే మీదేంది అన్నట్టు మాట్లాడతారు. కొంచెం మేము పోతే కొంచెం మేము అంటే ఇంత ముందుకి అనుకున్నాము, అన్న దగ్గరికి పోయి కలవాలనుకున్నాము. ఒకసారి లెటర్ ఇచ్చి మాట్లాడి కొంచెం అంతా క్లియర్ చేయించుకుందాం అనుకున్నాం. రోడ్డు మీద మెట్లు వేయడము, రోడ్డు చిన్నగా అవడము, రాత్రిపూట ఏదైనా ఎవరికైనా ప్రాబ్లం జరిగితే ఏదైనా ఎమర్జెన్సీ రావడానికి కూడా ఇబ్బందికరంగా రెంట్కున్న వాళ్ళంతా వెహికల్స్ అన్ని రోడ్డు మీద పెట్టడం, అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంచెం గలీలు అక్కడ అపార్ట్మెంట్స్ కట్టారు, అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైన్ వేశారు. దానికి రోడ్ కంప్లీట్ చేయలేదు. కొంచెం పోవడానికి రావడానికి ఇబ్బంది అయింది. అది కొంచెం చేస్తే మంచిగా ఉంటుందని అనుకున్నాం. అంటే మేము కలవలేదు, మాకు టైం లేక కలవలేదు. సరే ఇప్పుడు ఎట్లానే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కొద్దిగా ముందు పోయి కొంచెం లెటర్ ఇచ్చి అన్నతో మాట్లాడి చేపించుకుందామని అనుకున్నాం. మీకు ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మీ కార్పొరేటర్‌ని కలవాలంటే వాళ్ళు ఎలా స్పందించేవాళ్ళు మీకు? మంచి స్పందిస్తారు మేడం. హ్మ్. మంచి స్పందిస్తారు. మేము వెళ్ళగానే మాకు అన్న వాళ్ళకి చెప్పి మాకు ఏదైనా ఉంటే ప్రాబ్లం క్లియర్ చేయండి అని చెప్పి చెప్తారు. వెంబడే చెప్తారు. ఏదైనా ఉంటే ఎమర్జెన్సీ ఉంటే కూడా అక్కడ నుంచి ఫోన్ చేసి మేము మాట్లాడతామని చెప్పి మాట్లాడి క్లియర్ చేపిస్తారు. సో ఇప్పటికైతే మీకు మెయిన్ ప్రధాన ప్రాబ్లమ్ ఇక్కడ రోడ్డు. అది మాత్రం రోడ్డు మంచిగా చాలా ప్రాబ్లం ఉండే వేశారు. మేడం. మేజర్ ప్రాబ్లం అదే ఉండే. హ్మ్. యాక్సిడెంట్లు అవుతుండే, కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లం ఉండే. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. రోడ్డు మాత్రం